నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. లోకేష్ మా కోసం ఇంత మంచి పని చేస్తున్నావా అని చెప్పేసి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. లోకేష్ మా కోసం ఇంత మంచి పని చేస్తున్నావా అని చెప్పేసి అడుగుతుంది కూడా వైసీపీ నాయకులు అని చెప్పేసి కూడా నేను థంబ్నెయిల్లో చాలా క్లియర్గా చూపించాను. నిజానికి లోకేష్ వైసీపీ వాళ్ళ కోసం మంచి పనులు చేస్తున్నాడంటే ఎస్, గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మనం చూసాం. వైసీపీకి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా ఉన్న కొంతమంది గతంలో తెలుగుదేశం పార్టీ మీద, లోకేష్ మీద, నారా చంద్రబాబు నాయుడు మీద, అలాగే అటు చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కూడా నీచమైన పోస్టులు పెట్టిన వాళ్ళు కూడా ఒకానొక సందర్భంలో 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయి వైసీపీ కూడా అధికారాన్ని కోల్పోయిన తర్వాత వాళ్ళు వైద్యం కోసమో లేకపోతే ప్రమాదాల బారిన పడి హెల్త్కి సంబంధించిన వాటి కోసమో అల్లాడుతుంటే చేతులు చాచి అర్రులు చాచి వైద్యం కోసం, వైద్య సహాయం కోసం ఎదురు చూస్తుంటే లోకేష్ వాళ్ళకి హెల్ప్ చేశాడు. సో ఇది లోకేష్ గొప్పతనం అని చెప్పాలా, లేకపోతే చంద్రబాబు పెంపకంలో గొప్పతనం అని చెప్పాలా, లేకపోతే ఎన్టీఆర్ నుంచి వచ్చిన ఉదారత అని చెప్పాలా? అంటే ఇది అంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే లోకేష్ మరోసారి తనలో మంచితనాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళు మాత్రం కేవలం రాజకీయ లబ్ధి కోసమే దానిని అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకలా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కేవలం రాజకీయం కోసమే చూసి దాన్ని అంటే ఒక మంచి పనిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే నారా లోకేష్ గతంలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో. అది ఏం బిల్లు అని అంటే కనుక మీకు తోట చంద్రయ్య గుర్తున్నాడు కదా. తోట చంద్రయ్య చనిపోయిన తర్వాత అంటే అత్యంత పాశవికంగా వైసీపీ ఫ్యాక్షనిస్టుల చేతిలో మర్డర్ చేయబడిన వ్యక్తి. ఈయన కొడుక్కి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించాలి అనుకుంది. కానీ ఆ ఉద్యోగ కల్పనకి వైసీపీ నేతలు అంటే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అడ్డు చెప్పారు. శాసన మండలిలో ఎలా ఇస్తారు మీరు ఆ ఉద్యోగం అని చెప్పేసి అడ్డు చెప్పినప్పుడు దీనికి సంబంధించి చట్టబద్ధత లేదు అని చెప్పి గుర్తు చేసినప్పుడు లోకేష్ ఒక చట్టబద్ధమైన బిల్లు తీసుకురావాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాడు. ఆ బిల్లు ఏంటి అని అంటే ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన రాజకీయ నాయకుల లేకపోతే రాజకీయ కార్యకర్తల పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేలాగా. సో ఫ్యాక్షన్ గొడవల్లో చనిపోయిన రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ కార్యకర్తల పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తే అది రాజకీయ పార్టీ చూపించే స్వార్థమే అవుతుంది కదా. వాళ్ళ రాజకీయ పార్టీల కోసం పనిచేసిన వాళ్ళ పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ పోతే మరి విడిగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. ఇక్కడే చాలా పెద్ద లోతైనటువంటి ఒక ఆలోచన ఉంది, పెద్ద ఆలోచన, లోతైన ఆలోచన ఉంది. అదేంటి అంటే నారా లోకేష్ చెప్పే మాట ఏంటంటే ఫ్యాక్షనిజాన్ని పూర్తిగా రూపు మాపాలి అంటే ఫ్యాక్షనిస్టులు అందరినీ తీసుకెళ్లి జైల్లో వేసినంత మాత్రాన, జైళ్లలో పెట్టి లేకపోతే ఉరిశిక్షలు వేసినంత మాత్రాన వాళ్ళు మారరు. వాళ్ళ నెక్స్ట్ తరాలని ఫ్యాక్షనిజానికి దూరంగా నెట్టేసేయాలి, దూరంగా పెంచాలి. సో అలాంటి కార్యక్రమమే తెలుగుదేశం చెయ్యాలనుకుంటుంది. కాబట్టి ఎవరూ ఫ్యాక్షన్ జోలికి వెళ్లకుండా చట్టపరంగా ఎలాంటి చర్యలు అయితే తీసుకుంటామో అంటే నారా లోకేష్ చెప్పే మాట అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా. ఆయన 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1996లో ఆయన ఫ్యాక్షనిజం మీదే ఒక యుద్ధాన్ని ప్రకటించారు. ఫ్యాక్షనిజం సీమలో కాదు కదా, పల్నాడులో కూడా, ఏ ప్రాంతంలో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు తెలంగాణ కూడా కలిసే ఉండేది, ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన అధికారులకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారు. అప్పట్లో ఫ్యాక్షన్ అనే మాట కనపడితే చాలు తోలు వలిసేయండి, తాట తీసేయండి, జైళ్లలో పెట్టండి కావాలంటే అని చెప్పేసి ఆ ఫ్యాక్షనిజానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. కానీ లాభం ఏముంది? 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ ఫ్యాక్షన్ అంతా కూడా పడగ విప్పింది. ఎంతమంది చనిపోయారు? 2004 నుంచి 2009 లోపు ఎంతమంది చనిపోయారంటే కొన్ని వందల మంది చనిపోయారు. కొన్ని సందర్భాల్లో ఎలా ఉండేదంటే ఫ్యాక్షన్ గొడవలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త చనిపోయాడు అని చెప్పేసి ఆ కుటుంబాన్ని పరామర్శించి చంద్రబాబు నాయుడు ఇంటికి వచ్చేలోపు ఇంకొక హత్య జరిగినట్టుగా, ఫ్యాక్షన్ హత్య జరిగినట్టుగా సమాచారం వచ్చేది. అంతటి తారాస్థాయిలో వైఎస్ఆర్ హయాంలో 2004 నుంచి 2009 మధ్య జరిగాయి. వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఆ ఫ్యాక్షనిజం కాస్త నెమ్మదించిందని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మళ్ళీ అదంతా కూడా రిపీట్ అయింది. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాయో, జగన్ సీఎం అయ్యారో, ఆ తర్వాత నుంచి మళ్ళీ ఫ్యాక్షనిజం అంతా కూడా పడగ విప్పింది. ఈ ఫ్యాక్షనిజం ఎలా ఉంటుందంటే ఒక ఊరిలో ఫ్యాక్షనిజం ఉంది అంటే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి, అప్పట్లో అయితే కాంగ్రెస్ పార్టీ కదా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇప్పుడు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా కూడా ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఉంటే చంపేస్తారు కాబట్టి. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందంటే అప్పట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కొంతవరకు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళు ఊళ్ళల్లో కొద్దివరకు ఉండగలుగుతున్నారు. కొంతమంది అయితే ఎందుకులే ఈ గొడవలు ఎందుకు, కొన్నాళ్ల పాటు వేరే ఊళ్ళో ఉండొద్దాం అని చెప్పేసి వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళిపోయిన సంఘటనలు ఉన్నాయి, నేను కాదని అనటం లేదు. వీళ్ళైనా వెళ్ళిపోతారు, అధికారంలో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇది జరుగుతూ వస్తుంది. కానీ ఇలాంటి పద్ధతే ఉండకూడదు, అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, రౌడీయిజం ఉండకూడదు అని చెప్పేసి కృషి చేస్తున్నారు నారా లోకేష్ అలాగే నారా చంద్రబాబు నాయుడు. దీన్ని మరి ఎలా రూపుమాపాలంటే ఫ్యాక్షనిజమే ఉండకపోతే కదా అసలు ఈ చర్యలన్నీ తీసుకోవాలి. సో ఆ ఫ్యాక్షనిజాన్ని రూపుమాపాలంటే నెక్స్ట్ జనరేషన్స్ని ఆ ఫ్యాక్షనిజానికి దూరంగా పెంచాలి. కాబట్టి నారా లోకేష్ ఏం చేశారంటే తోట చంద్రయ్య కొడుక్కి ఒక ప్రభుత్వం ఉద్యోగం ఇస్తే కనుక వాళ్ళు దాంట్లో బిజీగా ఉంటారు, ఆ ఊరును వదిలిపెట్టి వేరే ఊరు వస్తారు. సో నెమ్మదిగా ఆ ఫ్యాక్షన్ గొడవలన్నీ కూడా మర్చిపోతారు. అంటే కొంతకాలం మరుపునిస్తుంది అంటారు కదా, మైండ్లో కొన్ని మర్చిపోయేలాగా చేస్తుంది కాలం. సో కాబట్టి అది మనిషికి దేవుడిచ్చిన పెద్ద వరం. సో కాబట్టి దాని నుంచి దూరంగా జరిపితే, చదువు సంస్కారం అన్నీ నేర్పిస్తే వాళ్ళు ఆ ఫ్యాక్షన్లోకి వెళ్లకుండా ఉంటారు. వదిలేసి ఊరుకున్నారనుకోండి, ఈ కక్షలు కార్పణ్యాలు, మీ నాన్నని చంపిన వాడు ఎదురుగానే తిరుగుతుంటే నువ్వేంట్రా చేతులు ముడుచు కూర్చున్నావు అని చెప్పేసి పల్లెటూరులో రెచ్చగొట్టే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో ఇతను ఖచ్చితంగా ఏదో ఒక ప్లాన్ వేస్తాడు, తనని కూడా లేపేయడానికో, తనని కూడా ఏదో ఒకటి చేయడానికో, కాళ్ళు చేతులు తీసేయడానికో, లేకపోతే మెడే తప్పించడానికో చూస్తూ ఉంటారు. కాబట్టి అక్కడ ఉంచకుండా చదువు సంధ్యలు నేర్పిస్తూ వేరే చోట ఉంచితే ఖచ్చితంగా పిల్లలు మారతారని చెప్పి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ పిల్లలందరికీ కూడా మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ని ఉపయోగించుకున్నారు. ఈ ట్రస్ట్లో ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలు ఎంతమంది చదువుకున్నారు, ఎన్ని మంచి ఉద్యోగాలు సంపాదించారు, ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నారు అని చెప్పడానికి లెక్కలు కూడా సరిపోవు. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే కూడా తెలుస్తుంది. సో కాబట్టి ఇది మాత్రమే కాకుండా, అంటే సొంతగానే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అయితే బొత్స సత్యనారాయణ దీన్ని వ్యతిరేకించారు. శాసన మండలిలో ఈ బిల్లును వ్యతిరేకించారు. శాసనసభలో ఆమోదం పొందింది, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయి. 164 సీట్లు ఉన్నాయి, వైసీపీ కేవలం 11 సీట్లే ఉన్నాయి. అసలు వాళ్ళు రావడం లేదు, ఆమోదించారా వ్యతిరేకించారా అని చెప్పడానికి కూడా వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి రావడం లేదు. ఆ 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలుపుకుని 11 మంది అసెంబ్లీకి వస్తే కదా ఆమోదమా వ్యతిరేకమా తెలిసేది. వాళ్ళు రాకపోవడం వల్ల అక్కడ ఆమోదించుకున్నారు. ప్రభుత్వం మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కాబట్టి మిగతా పార్టీలు కూడా ఎటువంటి అభ్యంతరం తెలపలేదు. అంటే ప్రభుత్వంలో ఉన్న మిగతా పార్టీలు కూడా, జనసేన, బీజేపీ కూడా తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయానికి, వాళ్ళు ప్రతిపాదించిన నిర్ణయానికి వ్యతిరేకం తెలపలేదు. సో ఇది శాసన మండలికి వెళ్ళినప్పుడు బొత్స సత్యనారాయణ గతంలో వ్యతిరేకించారు. దీన్ని మేము ఒప్పుకోమన్నారు. అయితే పయ్యావుల కేశవ్, మంత్రి పయ్యావుల కేశవ్, ఆయన కూడా రాయలసీమ నుంచి వచ్చిన వ్యక్తే. ఆయన ఏమన్నారు, సో ఇది కేవలం తెలుగుదేశం పార్టీకే కాదండి, వైసీపీ వాళ్ళలో కూడా ఎవరైనా ఫ్యాక్షన్ హత్యల్లో బలైపోతే, ఫ్యాక్షన్ హత్యలకి వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం వస్తుంది కదా, ఈ చట్టం అమల్లోకి వచ్చిందంటే వాళ్ళకు కూడా లాభమే కదా అని చెప్పి ఆయనకి గుర్తు చేశారు. కానీ వైసీపీ వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. యాక్సెప్ట్ చేయకుండా ఈ బిల్లును వెనక్కి పంపించారు. ఎందుకంటే శాసన మండలిలో వైసీపీకి బలం ఉంది కాబట్టి బిల్లును వెనక్కి పంపించింది. అయితే ప్రభుత్వం ఏం చేసింది, 100 రోజుల తర్వాత, అంటే 100 రోజుల తర్వాత ఆ బిల్లుని మళ్ళీ ఇంకొకసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టచ్చు. ఇప్పుడు నారా లోకేష్ ఆ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని గవర్నర్కి పంపిస్తారు. గవర్నర్కి పంపించిన తర్వాత గవర్నర్ ఓకే అంటే అది ఆమోదంలోకి వస్తుంది. బిల్లు ఆమోదంలోకి వచ్చిందంటే చట్టం చేస్తారు. దాన్ని బట్టి నెక్స్ట్ ఈ ఫ్యాక్షన్ని ఇంకా తగ్గించడానికి కృషి చేస్తారు. అయితే ఖచ్చితంగా ఇది వైసీపీకి కూడా ఉపయోగమే. అసలు ఈ బిల్లులు, ఈ చట్టాలు ఏం తీసుకురాకుండానే లోకేష్ అనేక మార్లు వైసీపీ వాళ్ళకి హెల్ప్ చేశారు. ఇక్కడ ప్రాంతాలు, కులాలు, మతాలు, పార్టీలు అనేవి చూడకూడదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాటకి మాత్రమే చెప్తే, కేవలం మాటల్లో మాత్రమే చూపిస్తే, లోకేష్ మాత్రం చేతల్లో కూడా చూపించి వైసీపీ పార్టీలోని చాలామంది కార్యకర్తలకి, హార్డ్ కోర్ జగన్ అభిమానులకి వైద్య సహాయం అందించడం లాంటివి చేసి ఆయన గొప్ప మనసును చాటుకున్నారు. అనేక సందర్భాల్లో గొప్ప మనసుని, తన ఉదారతని చాటుకున్నారు లోకేష్. ఈసారి ఈ బిల్లు కూడా ఆమోదం పొందిందంటే ఖచ్చితంగా వైసీపీ నుంచే చాలామంది నాయకులు లోకేష్ని బహిరంగంగా మెచ్చుకున్నా కానీ ఆశ్చర్యపోవక్కర్లేదు. అంతర్గతంగా కాదు, లేకపోతే గోడ వెనకాలో కెమెరాల చాటును మెచ్చుకోవడం కాదు, కెమెరాల ముందే సభలో కూడా మెచ్చుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.
సో దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకని అంటే లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీలో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా, లేకపోతే ఈ ఫ్యాక్షన్ గొడవల్ని ఎంకరేజ్ చేస్తుంది కానీ ఈ బిల్లు ఎక్కడా కూడా డిస్కరేజ్ చేయదు అనుకుంటున్నారా, లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాక్షన్ రూపుమాపడానికే అని అనుకుంటున్నారా, అలాగే తెలుగుదేశం పార్టీ గతంలో కూడా ఫ్యాక్షన్ గొడవల్ని రూపుమాపడానికి, ఫ్యాక్షనిజాన్నే రూపుమాపడానికి చేసిన కృషి పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఎన్టీఆర్ ట్రస్ట్లో ఎంతమందిని చదివించారు? ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్ట్లో చదివించడం వెనుక నేను ఏదైతే ఆంతర్యం చెప్పాను అది కరెక్టే అనుకుంటున్నారా లేదా తప్పు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.